మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. ఇప్పుడు మనం గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం. రచయిత ఎవరంటే దేవులపల్లి రామానుజన్. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఇతివృత్తము ప్రక్రియ చూద్దాం. ఇతివృత్తం ప్రక్రియ. ఇతివృత్తం చూసినట్లయితే సాంస్కృతిక విలువలు. ఇతివృత్తము సాంస్కృతిక విలువలు. ప్రక్రియ ఏంటంటే రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. రేడియో ప్రసంగం ఎట్లా గుర్తించుకోవాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి వేడుకలు గాని మరియు క్రీడా వినోదాలు కానీ సాంస్కృతిక పరంగా అంటే ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నవే కాబట్టి సాంస్కృతిక విలువలు అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని అప్పట్లో ఒకప్పుడు తరతరాలుగా వస్తున్నాయి కదా ఇవి, వాటిని రేడియో ద్వారా ప్రసారం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఊర్లలో జరిగేటువంటి వేడుకలను క్రీడా వినోదాలను రేడియో ద్వారా ప్రసారం చేస్తున్నారని గుర్తుపెట్టుకున్నట్లయితే రేడియో ప్రసంగం అని గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే పాఠం యొక్క ఉద్దేశం పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే నేడు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా సరే మనం ఇంట్లో కూర్చొని వాటన్నింటిని తెలుసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఈ ప్రసార మాధ్యమాలు లేని కాలంలో ఎలా తెలుసుకునే వాళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆనందపడేవారు, దేని ద్వారా సమాచారాన్ని తెలుసుకునేవారు అనేది తెలుసుకొని వాటిని గౌరవించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అట. అంటే రేడియో ప్రసంగం ద్వారా అప్పుడు ఆ కాలంలో రేడియో ద్వారా వచ్చేటువంటి ప్రసారాలను వింటూ వాళ్ళు ఆనందపడేవాళ్ళు కదా. ఆ విధంగా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్య భాగ వివరాలను చూసినట్లయితే ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. రేడియో ప్రసంగం అంటే ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి ఒక వ్యాసాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. ఈ రేడియో ప్రసంగంలో విషయం క్లుప్తంగా ఉంటుంది మరియు సరళంగా ఉంటుంది. అంటే ఏం లేదండి, ఒకవేళ టీవీలో అయితేనేమో మన ఫేస్ కనిపిస్తా ఉంటుంది, కనిపించడం వల్ల వాళ్ళ యొక్క హావభావాలను చూస్తూ కాసేపు చూస్తాం. కానీ రేడియో ప్రసంగంలో మనిషి కనిపించడు, మాట మాత్రమే వినిపిస్తుంది. కాబట్టి ఆ మాటని వింటూ కూర్చోవాలంటే విషయం అనేది క్లుప్తంగా అంటే మొత్తంగా ఉండాలి, అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటేనే వాళ్ళు వినడం జరుగుతుంది. కాబట్టి రేడియోలో మనిషి కనిపించడు, మాట మాత్రమే వినిపిస్తుంది కాబట్టి అది అందరు వినే విధంగా అంటే వినడానికి ఆసక్తి చూపించే విధంగా చెప్పాలి. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తేనే అది అందరూ వింటారు. కాబట్టి రేడియో ప్రసంగంలో విషయం అనేది క్లుప్తంగా ఉంటుంది మరియు సరళంగా ఉంటుంది అనమాట. అయితే ఈ పాఠం అనేది దేవులపల్లి రామానుజరావు గ్రామాల్లో జరిగేటువంటి వేడుకలను మరియు క్రీడా వినోదాలను ఈ రేడియో ప్రసంగం ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందిందనమాట. రేడియో ప్రక్రియ అంటే ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి వ్యాసం. ముందుగానే వ్యాసాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది అన్నమాట. రేడియో ముందుగా ఒక వ్యాసం రాసుకుని ఉంటే దాన్ని రేడియోలో చెప్పడం వల్ల ప్రజల వరకు చేరుతుంది. ఇది విషయం. ఇందులో విషయం ఎట్లుంటుందంటే విషయం క్లుప్తంగా ఉంటుంది. విషయ క్లుప్తత, సరళత అనేవి రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. లక్షణాలు గుర్తుపెట్టుకోండి. రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతాడు. విషయ క్లుప్తత మరియు సరళత. విషయ క్లుప్తత
మరియు సరళత అనేవి రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. అసలు రేడియోలో ఏది ఒక వ్యాసాన్ని ముందుగానే తయారు చేసుకొని దాన్ని రేడియో ద్వారా ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సాంస్కృతిక విలువలు రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందింది. కవి ఎవరు, రచయిత ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు. ఈ దేవులపల్లి రామానుజరావుని గుర్తుంచుకోవడానికి కూడా చూడండి, గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదం. వేడుకలు ఎప్పుడు జరుగుతాయి? దేవుడి గుళ్ళ దగ్గరనే జరుగుతాయి కదా వేడుకలు అనేవి. కాబట్టి దేవులపల్లి అని గుర్తుపెట్టుకోండి. దేవుళ్ళు ఉండేటువంటి పల్లిలో వేడుకలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? దేవులపల్లిలో వేడుకలు, దేవుడి గుడి ముందు వేడుకలు జరుగుతాయి కాబట్టి దేవులపల్లి రామానుజరావు అని చెప్పేసి గుర్తించుకోవచ్చు. ఇప్పుడు రచయిత పరిచయం చూసుకుందాం. దేవులపల్లి రామానుజరావు గురించి రచయిత పరిచయం. దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. జాతీయ పునరుజ్జీవ మహోద్యమ కార్యకర్త. జాతీయ పునరుజ్జీవ మహోద్యమ కార్యకర్త. ఇది టెట్ లో అడిగిరండి. జాతీయ పునరుజ్జీవ మహోద్యమ కార్యకర్త ఎవరు అని అడగడం జరిగింది. దేవులపల్లి రామానుజరావు. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు అన్నమాట. ఈయన వరంగల్ జిల్లా. ఈయనది ఎక్కడంటే వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామం. దేశాయిపేట గ్రామంలో తల్లిదండ్రులు ఎవరు అంటే వెంకట చలపతిరావు ఆండాలమ్మ దంపతులకు జన్మించాడు. ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ఎక్కడంటే దేశాయపేటలో. ప్రాథమిక విద్య దేశాయపేటలో. హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. హై స్కూల్ హన్మకొండ గుర్తించుకోవడానికి. హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. ఓకే. ఈయన ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకడు మరియు జాతీయ పునరుజ్జీవ మహోద్యమ కార్యకర్త. తెట్లో అడిగింది గుర్తుంచుకోండి. ఈయనది వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఎవరంటే వెంకట చలపతిరావు ఆండాలమ్మ దంపతులకు ఈయన జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. ఈయన యొక్క రచనలు చూద్దాం. రచనలు మొదటిది పచ్చతోరణం. రెండు సారస్వత నవనీతం. తెలుగు సాహితీ. వేగు చుక్కలు. తెలంగాణ జాతీయోద్యమాలు. ఈయన యొక్క రచనలు ఏంటి అంటే పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు అనేవి ఈయన యొక్క రచనలు.
1946లో శోభ అనేటువంటి సాహిత్య మాస పత్రికను ప్రారంభించి దానికి సంపాదకుడుగా ఉన్నాడు. మరి గోల్కొండ పత్రికను కూడా స్థాపించడం జరిగిందనమాట. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే పచ్చతోరణం, సరస్వతి నవనీతము, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు ఈయన యొక్క రచనలు. ఇప్పుడు పత్రికలు చూసినట్టయితే పత్రికలు ఏమేమి ఉన్నాయి అంటే శోభ 1946లో శోభ అనేటువంటిది మాసపత్రిక. శోభ అనే సాహిత్య మాసపత్రిక ఇది. శోభ అనేది సాహిత్య మాసపత్రికను ప్రారంభించి దీనికి సంపాదకుడిగా కూడా ఉన్నాడు. పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. మరియు గోల్కొండ పత్రికను కూడా ప్రారంభించాడు. గోల్కొండ నడిపించాడు. ఓకే, గోల్కొండ పత్రికను కూడా నడిపించాడు. 1946లో శోభ అనేటువంటిది మాసపత్రిక. చూడండి, ఇది సాహిత్య మాసపత్రిక, ఇదేమో ఓన్లీ పత్రిక. ఓకే, గోల్కొండ అనేది ఒక పత్రిక, శోభ అనేది సాహిత్య మాసపత్రిక. ఈయన యొక్క ఆత్మకథ ఏంటంటే ఆత్మకథ ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు. ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు. ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే దేవులపల్లి రామానుజరావు యొక్క ఆత్మకథ అన్నమాట. ఇతను ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు. రచయిత పరిచయంలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ చూడండి. ఈయన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా సేవలు అందించాడు. మరియు రాజ్యసభ సభ్యుడిగా కూడా విశేష సేవలు అందించడం జరిగిందనమాట. ఇందులో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. రచయిత పరిచయంలో అన్ని కూడా లైన్ టు లైన్ నేర్చుకోవాలి. ఆయన యొక్క తల్లిదండ్రులు అడుగుతారు, రచనలు అడుగుతారు, ఆయన యొక్క పత్రికలు అడుగుతారు, ఆ పత్రిక ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది, సంపాదకుడిగా ఉన్నటువంటి పత్రిక ఏంటని. సంపాదకుడిగా ఉన్నదేమో శోభ అనేటువంటి పత్రిక. ఇంకా మాసపత్రికను కొంతకాలం నడిపించాడు. ఏది గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. ఇది శోభ అనేది సాహిత్య మాసపత్రిక. చూడండి, ఇది పత్రిక, ఇది మాసపత్రిక, గుర్తించుకోండి. ఇక్కడ నుంచి కూడా చాలా సార్లు బిట్లు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి అడుగుతాడో ఊహించలేం కాబట్టి రచయిత పరిచయంలో పాయింట్ టు పాయింట్ మొత్తంగా నేర్చుకోవాలి. ఏది కూడా వదిలిపెట్టడానికి వీల్లేదన్నమాట తెలుగులో. ఆ తర్వాత రచనలు కూడా చూడండి. పచ్చతోరణం, సరస్వతి నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు 5 ఉన్నాయి. ఈ 5 గుర్తించుకోండి. గ్రామాల్లోని వేడుకల్లో ఇక్కడ దేవుళ్ళ ముందు జరుపుతారు కాబట్టి దేవులపల్లి రామానుజరావు గుర్తుంటుంది. ఆ తర్వాత ఈయన యొక్క ఆత్మకథ ఏదంటే ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఈయన యొక్క ఆత్మకథ. దీన్ని ఎలా గుర్తించుకోవాలంటే దేవులపల్లి రామానుజరావు అక్కడ జరిగినటువంటి క్రీడా వినోదాలను మరియు వేడుకలను రేడియో ద్వారా ప్రసంగం చేశాడు కదా. ఆ ప్రసారం చేసినవి ఎప్పటివి? 50 సంవత్సరాల క్రితంవి అని గుర్తుపెట్టుకోండి. 50 సంవత్సరాల క్రితంవి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకున్నట్లయితే 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు లెసన్ లో
కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే జాజిరి పాటలు అంటే ఏంటి, రుక్మిణి కృష్ణుడు ఆడినటువంటి ఆటలు ఏంటి అనేవి కొన్ని ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి పాయింట్స్ అని కూడా మనం ఇప్పుడు చర్చించుకుంటాం. గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి దాంట్లో మనము ఇతివృత్తము, ప్రక్రియ, పాఠ్యభాగ వివరాలు, పాఠం యొక్క ఉద్దేశము, కవి పరిచయం చూసుకున్నాం కదా. ఇప్పుడు పాఠంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. అవి అవి కూడా ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం. అయితే తెలుగు సీమలో పూర్వకాలం నందున్నటువంటి పాటలు ఏంటివి అంటే, పూర్వకాలం నందున్నటువంటి పాటలు తుమ్మెద పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు అని చెప్పేసి పూర్వకాలం నుంచి ఉన్నాయన్నమాట. సేద్యం చేస్తూ కూలీలు పాడుకునేటువంటి పాటలను ఏమంటారు? సేద్యం చేస్తూ కూలీలు పాడుకునేటువంటి పాటలు ఏంటంటే జాజర పాటలు. సేద్యం చేస్తూ కూలీలు పాడుకుంటారు. జాజర పాటలను వరంగల్ జిల్లా, నేటికి కూడా వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో రైతు యువకులు ఉంటారు కదా, వాళ్ళు మక్కువతో ఇప్పటికీ కూడా పాడుకుంటున్నారు అనమాట. ఇప్పటికీ కూడా జాజర పాటలను వరంగల్ జిల్లా మనుకోట తాలూకాలో రైతు యువకులు పాడడం అనేది జరుగుతుంది అనమాట. స్త్రీలు పాడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పాటలు ఏమున్నాయి అంటే పెండ్లి పాటలు, అప్పగింతల పాటలు, మంగళహారతులు అనేవి స్త్రీలు ఇప్పటికీ కూడా పాడుకునేటువంటి పాటలు అనమాట. ఆ తర్వాత తోలు బొమ్మలాట. సన్నని బట్టను కడతారు. సన్నని బట్టను ఒక తెరగా ఏర్పాటు చేసి తెర వెనకాల దివిటీలు వెలిగిస్తారు. దివిటీలు పెట్టి తోలు బొమ్మలకు కాళ్ళు చేతులకు దారాలు కట్టేసి ఆ కాళ్ళు చేతులను ఆడిస్తూ కథ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తోలు బొమ్మల ఆటలు ఇది రామాయణము, మహాభారతం. తోలు బొమ్మల ఆట ద్వారా తెలియజేసేవి రామాయణం, మహాభారతం. భారతదేశంలో రామాయణము, మహాభారతం తెలియని వారంటూ ఎవరు ఉండరు అనమాట. రామాయణం, మహాభారతాలను తోలుబొమ్మల ఆట ద్వారా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. యక్షగానాలు, వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు అనమాట. యక్షగానం అన్న వీధి నాటకం అన్న ఒకటి. భాగవతంలో కృష్ణలీలలు ఆడేవారిని ఏమంటారంటే భాగవతులు అంటారు. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం జరిగే అఖిల భారత ప్రదర్శనలో కనిపించేటువంటి వినోద సాధనం ఏది అంటే రంగుల రాట్నం. ప్రతి సంవత్సరము హైదరాబాద్ లో ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉందట ఇది రంగుల రాట్నం అనేది. తెలంగాణ రాష్ట్రంలో గిల్లిదండ ఆటను ఏమని పిలుస్తారు అంటే చిర్రగోనె లేదా స్వదేశీ క్రికెట్ అని పిలుస్తారనమాట. గిల్లిదండను చిర్రగోనె లేదా స్వదేశీ క్రికెట్ అంటారు. కౌరవ పాండవులు ఆడినటువంటి ఆట ఏది అంటే చిర్రగోనె, స్వదేశీ క్రికెట్. చిన్న కర్రను పెద్ద కర్రతో కొడుతూ ఆడేటువంటి ఆటని చిర్రగోనె అన్నమాట. మనం కూడా చూసుంటాం చిన్నప్పుడు ఒక చిన్న కర్ర ఇంత ఉంటుంది, పెద్ద కర్ర తీసుకొని దాన్ని కొడుతూ ఆడుకుంటారు. దీన్ని చిర్రగోనె లేదా గిల్లిదండ లేదా స్వదేశీ క్రికెట్ అని అంటారనమాట. దీన్ని కౌరవులు పాండవులు ఈ ఆటను ఆడటం జరిగిందంట. పల్నాటి వీర చరిత్రలో వర్ణించబడినటువంటి ఆట ఏది అంటే కోడి పందాలు. ఇది సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు ఆట ఆడతారు. ఈ ఆట ఎక్కడ వర్ణించబడింది అంటే పల్నాటి వీర చరిత్రలో వర్ణించబడింది అనమాట. కోడి పందాలాట. ఇళ్లలో కూర్చొని ఆడుకునేటువంటి ఆట ఏదంటే పులి జూదం. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది అనమాట. ఈ పులిమేక ఆటలో పులులు 3 ఉంటాయి, మేకలు 16కు మించరాదనమాట. ఇది టెట్లో అడిగారు. పులి జూదం ఆటలో అంటే పులిమేక ఆటలో పులులు ఎన్ని ఉంటాయి మరియు మేకలు ఎన్ని ఉంటాయి అని అడగడం జరిగిందనమాట. పులులేమో 3, మేకలేమో 16కు మించకూడదు. పల్లెటూళ్ళల్లో ఉన్నత కుటుంబాల్లో విశేషంగా ఆసక్తితో ఆడేటువంటి ఆట ఏదంటే పాచికలాట. విశేషంగా ఉండేటువంటి ఆట పాచికలాట. పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళు పాచికలాట ఆడుతూ ఉంటారట. తెట్టులు అడగడం జరిగింది ఏవేవంటే పులిమేక ఆటలో పులులన్నీ మేకలన్నీ అడిగాడు. చిన్న కర్రను పెద్ద కర్రతో కొడుతూ ఆడే ఆట ఏది అని అడిగారు. కౌరవ పాండవులు ఆడినటువంటి ఆట ఏది అని అడగడం జరిగింది. భాగవతంలో కృష్ణలీలలో ఆడేవారిని ఏమని పిలుస్తారు అనేవి అడగడం జరిగింది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. అక్షక్రీడగా ప్రబంధాలలో వర్ణించబడినటువంటి ఆట పాచికల ఆట. అక్షక్రీడగా ప్రబంధాల్లో వర్ణించారనమాట. రుక్మిణి కృష్ణులు ఆడిన అక్షక్రీడ గురించి ఉత్తర హరివంశంలో వర్ణించబడింది. ఎక్కడ అంటే ఉత్తర హరివంశంలో వర్ణించబడింది అనమాట అక్షక్రీడ గురించి. రంగుగుడ్డతో పచ్చీసును కుట్టించి దాని మీద పూసలతో ఇండ్లను ఏర్పాటు చేసి గవ్వలు వేస్తూ ఆడే ఆట పచ్చిసు ఆట. రంగుగుడ్డతో కుట్టించి గవ్వలు వేసి ఆడే ఆట పచ్చిసు ఆట అనమాట.
పచ్చీసు ఆటను ఆ విధంగా ఆడడం జరుగుతుందన్నమాట. బహురూపుల వారుగా పిలువబడేవారు పగటి వేషగాళ్ళు అన్నమాట. బహురూపులుగా పిలువబడతారు. గారడి విద్యలో ప్రవీణులైన వారు విప్ర వినోదులు. గారడి విద్య అంటే మెజిషియన్స్ చూడండి. గారడి విద్య. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ఏరువాక పున్నమికే మరొక పేరేంటంటే జ్యేష్ఠ పున్నమి. రైతులు ఎప్పుడైనా సరే వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు ఏరువాక పండుగను జరుపుకుంటారనమాట. దీన్నే జ్యేష్ఠ పున్నమి అని అనడం జరుగుతుంది. స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైనటువంటి క్రీడ కోలాటం. కోలాటంలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఆడుకుంటారన్నమాట. పాచిక ఆటని ఏమంటారంటే అక్ష క్రీడ అని కూడా అనడం జరుగుతుంది. పాచికాటని అక్షక్రీడ అని అంటారన్నమాట. గుజ్జనగూళ్ళు గుజ్జనగూళ్ళు అనేది రుక్మిణీదేవి తన చిన్నతనంలో ఆడినట్లు పోతన తన భాగవతంలో వివరించడం జరిగిందనమాట. చిన్నతనంలో రుక్మిణీదేవి గుజ్జనగూళ్ళు ఆట ఆడిందని పోతన తన భాగవతంలో వివరించడం జరిగింది. ఓమన గుంటలు. ఓమన గుంటలు అంటే చెక్క మీద 14 గుంటలు చెక్కించి వాటిలో చింతగిచ్చలు పోసి ఆడే అటువంటి ఆటను ఓమన గుంటలు అంటారు. ఇది బాలికలు ఎక్కువగా ఆడతారు. చెక్క మీద 14 గుంటలు ఏర్పాటు చేసి ఆ గుంటల్లో చింతగిచ్చలు వేస్తూ ఇంట్లో ఆడుకునేటువంటి ఆట ఓమన గుంటలు ఆట. క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. మీకు అర్థమవుతుంది, అర్థం కానిది స్పీడ్ అవుతుంది, స్లోగా చెప్తున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే కొంచెం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.